ప్రవాస భారతీయులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని విజయవాడలో అభ్యర్థిస్తున్నటువంటి కొంతమంది ఎన్ఆర్ఐలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వైసీపీకి ఓటు వేయాలని ఈ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు? మేము సింగపూర్ నుంచి వచ్చామండి. ఎందుకు వచ్చామంటే ఇప్పుడు జగన్ గారు చేసిన మంచి పరిపాలన మనందరికీ కూడా తెలుసు. ఓకే, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశారనేది మాకు తెలుసు. ఓకే, సో దాన్ని ఒక 10 మందికి తీసుకెళ్దాము. మా వంతు కృషిగా ఏంటంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అని భావించి మేము సింగపూర్ నుంచి సుమారుగా 32 మంది ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ 4 బస్సులు కూడా బస్ యాత్రలు కూడా 4 స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడికి విజయవాడ, గుంటూరులో ఒక బస్సు మేము ప్రత్యేకంగా పెట్టుకొని ఎన్ఆర్ఐస్ అందరం కూడా జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కరికి వివరించుకుంటూ అలా చేస్తూ ఉన్నాం. ఓకే, అందుకని జగన్ గారికి దాని గురించి మేము రావడం జరిగింది. ఎన్ఆర్ఐలు అంటేనే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు. టీడీపీ వాళ్ళ ద్వారానే, చంద్రబాబు ద్వారానే అందరూ కూడా ఇతర దేశాలకు వెళ్లారనే ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవమో, ఆ ఎన్ఆర్ఐలు అందరూ కూడా టీడీపీకే మద్దతు ఇస్తున్నారంటూ కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. అసలు ఎన్ఆర్ఐలు ఎంతమంది ఏ స్థాయిలో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వచ్చి ఉండొచ్చు? ఏమండి, ఎన్ఆర్ఐ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వల్లే మేము విదేశాలు వెళ్ళామని అనుకుంటే అభిమానంతో కొంతమంది చెప్పుకోవచ్చు. నేను కూడా 2003లో ఓకే హైదరాబాద్లో ఉండి నాకు ఉద్యోగం రాక నేను చెన్నై వెళ్ళి ఫస్ట్ బెంగళూరు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత చెన్నై వెళ్తే జాబ్ వచ్చింది. నేను అక్కడి నుంచి నేను సింగపూర్ వెళ్ళడం జరిగింది. ఓకే, సో నా స్వతహాగా నేను చదువుకొని నేను కష్టపడి నేను చాలా కష్టపడి చదువుకొని వెళ్ళాను. ఓకే, అది నాకు తెలుసు. నేను అంత బాధపడ్డాను. ఆ బాధ కూడా ఎందుకు పడ్డానంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను తెలుగు మీడియం చదువుకొని నేను 5-6 సంవత్సరాల పాటు నేను టైం వేస్ట్ చేశాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంటర్వ్యూస్. నాకు సాఫ్ట్వేర్ పరంగా నాకు సబ్జెక్ట్ చాలా బాగొచ్చు, కానీ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఏంటంటే నేను ఎన్నో జాబులు మిస్ అయ్యాను. అది నా సొంతగా నేను అనుభవించింది. ఓకే, సో దాన్ని మనము ఎవరికో క్రెడిట్ ఇచ్చి బాబు గారికి ఎట్లా పంపిస్తారండి అవన్నీ? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మనందరం కూడా ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే ఎలా నమ్ముతారు? ఓకే, అది కరెక్ట్ కాదు. మీరు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, చాలా మందికి కార్నర్స్ కి వెళ్లారు, టీ షాప్స్ లో ప్రచారం చేస్తున్నారు. ఏమంటున్నారు? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉంది. మేము యాక్చువల్గా గత 3 రోజుల నుంచి బస్ యాత్రలో భాగంగా సుమారుగా మన విజయవాడ సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ ఓకే ఈ కాన్స్టిట్యున్సీలో తిరగడం కనీసం 300 నుంచి 400 మందితో పర్సనల్గా మాట్లాడటం జరిగింది. ఓకే, అందులో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈవెన్ మన చిన్న షాపులు, రోడ్ల షాపులతో కూడా తిరిగాం. వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఓకే ఈ షాపులు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతామని మా కల్లో కూడా అనుకోలేదయ్యా అని మాకు బోల్డ్ మంది చెప్పారు. ఓకే, అది కరెక్టే కదా. ప్లస్ ఇప్పుడు మేము ఇక్కడ యూహెచ్సిని సందర్శించాం, మన సింగనగర్లో అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్. అక్కడ పేషెంట్స్తో మాట్లాడాం. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఓకే జగన్ గారు వచ్చిన తర్వాత యూహెచ్సీలు పెట్టడం జరిగింది. అక్కడ 62 రకాలైనటువంటి బ్లడ్ టెస్ట్ వాళ్ళు ఉచితంగా చేస్తున్నారు. దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే గనక ఓకే 172 రకాలైనటువంటి ఒక మంచి మెడిసిన్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఎక్కడ దాకా ఎందుకు, నిన్న మేము అక్కడ యూహెచ్సీలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆవిడ ఐ థింక్ ఎండకు వడదెబ్బ తగిలనుకుంటా నీరసం వచ్చి అక్కడ పడిపోతే వాళ్ళు వెంటనే తీసుకొచ్చి అక్కడ బెడ్లు కూడా ఉన్నాయి, 3 బెడ్లు. ఓకే, వాళ్ళని అక్కడ సిలైన్ పెట్టి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఓకే, వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా ఓకే మేము తిరిగిన దాన్ని బట్టి మినిమంలో మినిమము 130 సీట్లు వస్తాయని మాత్రం మేము నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినా కూడా, ప్రజలకు చేయూతనిచ్చినా కూడా సింగపూర్ లాంటి చేద్దాం అనుకున్నటువంటి అలాంటి రాష్ట్రాన్ని శ్రీలంక చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు అనేక సందర్భాల్లో విమర్శించారు. ఇప్పుడు గనక మళ్ళీ అదే చంద్రబాబు మళ్ళీ ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా, రెట్టింపిస్తా అన్నాడు. దాన్ని బట్టి ఏమంటారు? ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే శ్రీలంక అయితే ఆయన అంతకంటే డబ్బులు ఇస్తామని చెప్తున్నాడు కదా. మరి అది అప్పుడు అమెరికా ఎట్లా అయింది? అమెరికా అవుద్దా, ఇంకా శ్రీలంక అవుద్దా, అంతకంటే ఘోరంగా అవుద్దా, వెనిజులా అయిద్దా? అది చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలా. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు, ఇప్పుడు ఇంత పథకాలు ఇంత మంచిది ఒక డీబీటీ స్కీమ్ ద్వారా ఎక్కడ రూపాయలు లంచం పోకుండా అందరికి ఇస్తున్నారు. ఓకే, దాన్ని ఏదో ఒక విధంగా గెలవాలని చెప్పేసి ఓకే దానికి నేను డబ్బులు ఇస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మేము అందరిని కూడా నిన్న మాట్లాడిన అందరిని అడుగుతున్నాం. చివరిగా ఏం అడుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తానంటున్నారు కదమ్మా, మరి ఎందుకు ఓటేయరు ఆయనకని అడిగితే ఎవరు నమ్మమయ్యా, మేము ఈయనకి ఇస్తున్నాడు, మాకు ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు విధంగా ఇస్తున్నాడు, మేము అది కాపాడుకుంటాం అనేది చెప్తున్నారే కానీ ఎవరో కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఇస్తే అది అవుద్ది ఇది అవుద్ది అంటే ఎవరు నమ్మే పరిస్థితులు అయితే లేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే సార్, నేను బాజీ బాబా నా పేరు.
నేను మలేషియా నుంచి వచ్చాను. ఎందుకు ఒక బాధ్యతగా వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం వచ్చింది? బాధ్యతగా అంటే సార్ ఆయన చేసే మంచి ఎందుకు కనిపిస్తున్నాయి మాకు. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు మాకు తెలిసి ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని అనుభవించాము. ఇప్పుడు ప్రజలకి మొత్తానికి ఇంగ్లీష్ మీడియం కానీ అందుబాటులో అన్నీ వచ్చినాయి. మేము ఇప్పుడు యాక్చువల్గా మా పిల్లలకి మేము ఏ ఇంగ్లీష్ మేము నేర్పిస్తున్నాం అక్కడ, అదే కోర్స్ ఇక్కడ వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. సో వాళ్ళ మీద అభిమానంతో, ఆయన మీద అభిమానంతో మళ్ళా గెలిపించాలని మేము అక్కడి నుంచి రావడం జరిగింది. వచ్చి ఎంతకాలం అయింది? ఇక్కడ కనిపించినటువంటి రిఫార్మ్స్ ఏమైనా చూసారా? ఇక్కడ అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. మేము ఆల్రెడీ మేము 3 రోజుల నుంచి ఇప్పుడు తిరుగుతున్నాం ఇక్కడ. అంతకుముందు కూడా మేము చూసామంతా. మేము చూసింది మేము అసలు నిజంగా ఉందా లేదా వచ్చాము. ఇక్కడ విజయవాడ మొత్తం ఈస్ట్ వెస్ట్ కానీ ఇప్పుడు సెంట్రల్ కానీ అన్నీ చూసాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఎన్ఆర్ఐస్తో పాటు సపోర్టింగ్గా తిరుగుతున్నాను నేను కూడా. మీరు ఎక్కడ? నా పేరు బుచ్చమారెడ్డి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఎడ్యుకేషన్ గురించి ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాను. చదువుకున్న తర్వాత నేను సబ్జెక్ట్ బాగా వచ్చింది, ఇందాక కూడా చెప్పాను. సబ్జెక్ట్ నాకు బాగా వచ్చి, ఇంగ్లీష్ మాత్రం చాలా పూర్ అనమాట. సో దాన్ని నేను ఎంతో కష్టపడి నేర్చుకొని సింగపూర్ దాకా వెళ్ళాను. దానికి సింగపూర్ వెళ్ళక ముందు ఆస్ట్రేలియాలో కూడా నాకు ఆఫర్ వచ్చింది. దానికి IELTS ఎగ్జామ్ అనేది ఒకటి రాయాలంటే ఇంగ్లీష్ భయపడి నేను అది రాయలేక ఆస్ట్రేలియా వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత నాకు పిల్లలు పుట్టిన తర్వాత సింగపూర్లో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది, పిల్లల్ని జాయిన్ చేద్దామని. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి చాలా అద్భుతంగా అనిపించింది. అనిపించి అరే ఇండియాలో కూడా ఉంటే ఎంత బాగుండేది, నా చిన్నప్పుడు ఉంటే కనుక నేను ఇంకా గ్రో అయ్యి ఉండేవాడిని అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు తీరా చూస్తే జగన్ గారు వచ్చిన తర్వాత ఏ మాత్రం సింగపూర్ కానీ వాటి ఏ మాత్రం తీసుకోకుండా స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఇంటర్నేషనల్ సిలబస్ IBని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది చాలా అద్భుతం అండి. ఓకే, అంటే సింగపూర్లో మా పిల్లలకి ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఈ రోజు అందుతుందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్ అందుతుంది. ఇది ప్రవాస భారతీయులందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇతర దేశాల్లో ఏ విధమైనటువంటి ఏ స్థాయిలో ప్రమాణాలు కలిగినటువంటి విద్యను అందిస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో పేదింటి పిల్లలకు కూడా ప్రభుత్వ పాఠశాలలో అదే విధమైనటువంటి విద్య అందుతోంది, అదే విధమైనటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేస్తామని కూడా NRL చెప్తున్నారు. వీడియో సంతోష్తో అమర్ సాక్షి టీవీ విజయవాడ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.